ఆడ మొగ ఇడు మురు టైపా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన తెలుగులో ఉన్న రివ్యూస్ అందరూ కలిసి చిన్న మీటింగ్లో మాట్లాడుకున్న ముచ్చట్లు, అట్లాగే దాని నుంచి బయటపడ్డ ఒక డార్క్ రియాలిటీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పూల చక్క అనే ఒక ఎదవ గురించి కాదు. మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీకులు చేయకండి. స్పాయిలర్ చేయను. నా మీద కేసేస్తారు చేస్తే. అదే 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 అదే. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకేమనిపించింది అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఆ discussion ఎంకరేజ్ చేయడమే. అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి అని. ట్రూ, నీ అమ్మ ఇట్లాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి ఇట్లాంటి రివ్యూలు చూసి నువ్వు సినిమాకి వెళ్తున్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడితే తప్పు కాదు. ఎవడైతే వాడికి సబ్స్క్రైబ్ చేసి వాడికి సపోర్ట్ చేసి ఆ రివ్యూలు చూసి సినిమాలకు వెళ్తున్నారో వాడు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడి సంక నాకండి. ఎందుకంటే వాడిది తప్పలేదు. ఎందుకంటే ఇట్లాంటి కొడుకుల్ని అసలు నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియనప్పుడు ఇట్లాంటి చెత్తనా కొడుకులు అందరూ వస్తారు. ఎందుకంటే ఆడికి స్క్రీన్ ప్లే గురించి, స్క్రీన్ ప్రజెంటేషన్ గురించి కొద్దిగా సివిక్ సెన్స్ కానీ కామన్ సెన్స్ ఉంటాయి. కానీ ఇట్లా మాట్లాడు ఎక్కడో స్టోరీ విని ఏకంగా సినిమాని ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ ఒక బాహుబలి స్టోరీ ఉంది. ఒక రాజు ఉంటాడు, కాలకేయుడిని చంపి రాజు అయ్యే సమయానికి వాళ్ళ తమ్ముడు మోసం చేసి రాజు ఎలా అవుతాడు అనేది చెప్పడానికి స్టోరీ ఈజీగానే ఉంటుంది. బట్ స్క్రీన్ ప్రజెంటేషన్ ఎంత భయంకరంగా ఉంటుంది. అట్లాగే ప్రతి డైరెక్టర్ కూడా తన కథను సింపుల్గా ఉంటుంది, బట్ చూపించే విధానంలోనే చాలా 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 ఒక్కొక్కరు ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ప్రతి డైరెక్టర్ కథ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఆఫ్టర్ ఆ డైరెక్టర్ చూపించిన విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, అట్లాగే స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ ఆ సినిమా ఒక రేంజ్కి వెళ్ళిందా లేకపోతే పడిపోయిందా అనేది ఆఫ్టర్ నువ్వు సినిమా చూసి చెప్పాలి. కానీ సినిమా చూడకముందే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ నీలాంటోడు ఉండి ఒక సినిమా గురించి అంత నెగిటివ్గా మాట్లాడుతున్నావంటే ఫస్ట్ నీ తప్పు కాదురా. నీకు ఎవడైతే సపోర్ట్ చేస్తా స్టాంప్ గుద్ది మరీ చెప్తాను, సపోర్ట్ చేసినోడితే తప్పు నీలాంటోడికి. ఇన్కమ్ ఎంత? నేను నా అన్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. ఓ పిచ్చనా కొడక, ఆడు నీ ఇన్కమ్ ఎంతరా అంటే నువ్వు నా దగ్గర పని చేస్తావంటే ఇట్లా కొజ్జనా కొడక. అసలు కనీసం సివిక్ సెన్స్ ఉందా వీడికి? లేదులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిది కాదు, ఎవడైతే వీడికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళది మనది. ఎందుకంటే నేను మన అందరికీ ఒకటే చెప్తాను, నువ్వు నిజంగా ఒక ట్రూ సినిమా లవర్ అయితే దమ్ము అంటే వాడికి సబ్స్క్రైబ్ చేసి ఉంటావు కదా, దమ్ము ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసి వాడిని డౌన్లోకి తీసుకెళ్ళండి, ఆడు గొద్ద బలుపు తగ్గించండి దమ్ము ఉంటే, అప్పుడు మాట్లాడదాం. వారణాసి హిట్ అవ్వాలని. బట్ వారణాసి వెరీ వెల్ కుడ్ బి ద ఫస్ట్ ఫ్లాప్ ఫర్ రాజమౌళి అంటున్నా నేను అఫీషియలీ. ఎందుకు రే 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 అసలు కనీసం ఏట్రా ఎట్లా ఉన్నారో తెలుగులో రివ్యూస్ అందరూ. ఒక్క సినిమా తీయడానికి, ఒక సినిమాలో ఒక షార్ట్ తీయడానికి, ఒక షార్ట్లో యాడ్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మరి ఎప్పుడన్నా కల్లారా చూసారా? మరి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతలేదు. సినిమా రిలీజ్ అవ్వకుండా మీరు ఒక పబ్లిక్ ఫ్లాట్ మీద మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి ఇలా నెగిటివ్గా మాట్లాడితే ఆ సినిమా పరిస్థితి లేటరా. కొన్ని వేల మంది దాని మీద బతుకుతున్నారు, వేల కోట్లు ఖర్చు పెడతారు వాళ్ళందరి మీద. అట్లాంటిది మీరు ముందు నుంచే ఇట్లాంటి రాజమౌళి లాంటి డైరెక్టర్ని కూడా ముందుగానే ఫ్లాప్ అయిపోతుంది అని చెప్తున్నారంటే అసలు నాకు అసలు బుర్ర పని చేస్తలేదు. ఇట్లాంటి కొడుకులు అందరినీ అనకూడదు, కానీ ఎవడైతే సినిమా చూడకుండా రివ్యూ చెప్తారో వాళ్ళందరినీ ఏదోటి చేయాలబ్బా, నిజంగా ఏదోటి చేయాలి. ఎందుకంటే వీళ్ళకి గుద్ద పలుపు మామూలుగా లేదు. నేను సినిమా చెప్తాను, ఒక సినిమా కొని టికెట్ కొని చూసి బాగుంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను, అంతవరకు ఓకేరా. సినిమా చూడకుండా నిన్నెవడరా చెప్పమంటున్నాడు? కొజ్జనా కొడకలారా బొక్కలో పాడేసిద్ది ఇచ్చేయడం. అసలు బూతులు వచ్చేస్తున్నాయి. ఫైనల్గా ఒక సినిమాని చూసి బాగుందా బాగోలేదా అది ఉన్నట్టుగా చెప్పడానికి ట్రై చేయండి. లేదంటే మీలాంటి ఎదవల వల్ల జెన్యున్గా చెప్పిన వాళ్ళు కూడా వాల్యూ లేకుండా పోతుంది. ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ సినిమా రిలీజ్ అవ్వగానే పూల చక్క ఎలా చెప్పాడు, ఇలా రగడి ఎలా చెప్పాడు, ఇలా బార్బర్ ఎలా చెప్పాడు, వాళ్ళు కాదు ఒక కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా. కుదిరితే వాళ్ళు కూడా చూడండి, అప్పుడు మీరు వాళ్ళు కూడా ఫేక్ అనిపిస్తే మొత్తం రివ్యూలే బంద్ చేయండి ఇంకా ఫైనల్గా. ఓకే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేస్తున్నాం అనుకొని ఒక లైక్ చేయి, కుదిరితే నా హార్డ్ వర్క్ నీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయి. ఇంకా అంతకు మించి నేనేం అడగలేను మామ. థ్యాంక్ యూ.